అతిథులుగా రావడం కాకుండా బ్రాహ్మణ ఆశీర్వచనాన్ని కూడా వచ్చినారు. మీకు సదా సర్వకాలాలు బ్రాహ్మణ ఆశీర్వచనం ఎల్లవేళలా ఉండనే ఉంటుంది. ధర్మమయ జీవనాన్ని కొనసాగించే నింబోటి వాళ్ళకు తప్పకుండా బ్రాహ్మణ సమాజం అంతా కూడా చేయూతనిస్తుంది. ఉత్తరోత్తర అభివృద్ధి జరిగి ధర్మమయ జీవనాన్ని మీరు కొనసాగించాలి. సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమాజాన్ని హితాన్ని చేకూర్చే అవకాశ దిశలో ఉన్నతోన్నత శిఖరాలను మీరు అధిరోహించాలి రాజకీయ రంగంలో అని మా బ్రాహ్మణ సమాజం इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजायमानैः प्रमोदमानैरभिमन्यमानैः पुत्रैः स्तोत्रैः श्रीवर्धतां दीर्घमायुः। మీ అందరికీ నమస్కారం. ఈ పూజ ఆటంకం కలిగిస్తే అవసరం. నేను ఈ పూజ ఆటంకం కలిగిస్తే తప్పున్నాను. ఈ సమయంలో అందరూ బ్రాహ్మణులే, నేను మీకే చెప్పగలుగుతా, మీరే అందరినీ ఆశీర్వదిస్తాను. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. తల్లిదండ్రులను పూజించడమే కాదు, పూజలతో పాటు సేవించుకోవడం కూడా భాగ్యంగా మన పెద్దలు ఇచ్చిన మనకు ఉద్దేశంగా భావిస్తూ ఈరోజు మంచి కార్యక్రమం ఇది. తల్లిదండ్రులకు పూజ చేసుకునే, వాళ్ళకి సేవ చేసుకునే ఒక కార్యక్రమాన్ని, సత్యనారాయణ వ్రతం కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉండేది. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బ్రాహ్మణ సంఘ సమాజానికి నా పరంగా ఎలాంటి సహాయపడి నాతో ఎలాంటి మీకు ఎలాంటి నా వల్ల ఎలాంటి పని చేసుకోవాలంటే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటుంది. ఇలా ఈజీగా దొరుకుతారు. ఈమె దొరుకుతారు కాబట్టి ఈమె చెప్తాను. ఈమె చెప్పచ్చు లేదు. సెలవు సార్ ఇక్కడ ఈ సెలవు సార్ అయితే మొదటి నుంచి బాగా చదువుతారు నాకు. సరే, మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి వ్రతాన్ని చేసుకుంటున్నాము. మీ భాగస్వామ్యం ఉంటే బాగుంటుంది. వ్యవసాయ కార్యక్రమాలు కాబట్టి ఒక సూచన చేశారు. 51 లక్షలు మీ సహకారం ఉండాలని అన్నారు. నాకేమో ఏదన్నా నేను చేసే తృప్తిగా చేస్తాను. అట్లాగే చేస్తున్నందుకు బాగా పైసలు అనుకోకుండా నాది లేకుండా నేను సృష్టిస్తా, ఖర్చు పెడుతూనే ఉంటాను. అది నా తత్వం. నాకు దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మా అమ్మ నాయన నాకు అదృష్టంతో కూడుకున్న జన్మను నాకు ప్రసాదించింది. ఇప్పుడు నా దగ్గర ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అది 1 లక్షనా, 1 కోటా, 10 కోట్ల నా మైండ్లో ఫిక్స్ అయినానంటే, నేను అనుకున్నానంటే అది నాకు ఎక్కడో దగ్గర పుడతాయి. అది కూడా లీగల్గా పోతాయి, ఇల్లీగల్గా పోతాయి. జగ్గారెడ్డి అనేటోడు ప్యూర్ లీగల్గానే ఉంటాడు ఎప్పుడైనా సరే. నన్ను ఎవరు ప్రశ్నించవద్దు, జగ్గారెడ్డి ప్రశ్నించాలి. అది నా పుట్టుక. కాబట్టి ఈ సేవా కార్యక్రమంలో నేను కూడా నా పరంగా ఒక 5 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!